హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడేఎం సినిమా ఉయిర్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes ఉంది. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కానీ శోభ అండ్ వాళ్ళ రిలేటివ్స్ డబ్బింగ్ మాత్రం మలయాళంలోనే వదిలేశారు. వాళ్ళ డబ్బింగ్ ని కూడా తెలుగులో మార్చాల్సింది. సాంగ్స్ ని మాత్రం తెలుగులో డబ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ మధ్య మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. సాంగ్స్ అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. మూవీ మధ్య మధ్యలో చాప్టర్ వైజ్ గా చూపిస్తారు. విక్టిమ్ అని, హస్బెండ్ అని, అక్యూజ్డ్ అని, విట్నెస్, మిస్సింగ్ అని ఇలా చాప్టర్ వైజ్ గా చూపిస్తారు. మూవీలో ట్విస్ట్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మనకు మాత్రం అవి వర్క్ అవ్వవు. అండ్ ఇన్వెస్టిగేషన్ చాలా స్లో అండ్ లాగ్ గా ఉంది ఫ్రెండ్స్. మూవీలో భువనేశ్వర్ ఏం చెప్తే అది నమ్మేస్తారు పోలీసులు. చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. భువనేశ్వర్ పోలీసులకు స్టోరీ చెప్తూ ఉంటాడు. కాదు ఇంకా ఉందని పోలీసులు అడగడం ఇదే రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. రైటింగ్ స్టార్టింగ్ నుండి చాలా స్లోగా అండ్ లాగ్ గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, శోభ అనే అమ్మాయి ఒక బావిలో చనిపోతుంది. ఆమె ఎవరని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఆమె ఎవరు అనేదే బేసిక్ స్టోరీ లైన్. అందరూ ఉన్నంతలో డీసెంట్ గా యాక్ట్ చేశారు. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత స్లో అండ్ లాగ్ గా ఉంది. క్లైమాక్స్ లో ఆ చిన్న పిల్లల సీన్ అయితే జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2 scenes లో చిన్నగా రొమాన్స్ ఉంది. అది పర్వాలేదంటే చూడొచ్చు, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.